నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఏపీలో పెట్టుబడులు జోరందుకునే చెప్పాలి. ఇప్పుడు అట్లానే బిర్లా కూడా సంస్థ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సో దీని గురించి ఎక్కడ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో బిర్లా సార్, యాక్చువల్లీ సో ఈ పెట్టుబడుల ద్వారా అసలు ఎలా ఉండబోతుంది, ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు టాటా బిర్లా అని అంటే అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో ఇప్పుడంటే ఇండస్ట్రీస్లు చాలామంది వచ్చారు. పూర్వకాలం నుంచి టాటా బిర్లా అంటే జనరల్గా ఎవరన్నా కొంచెం ఏదన్నా స్టేటస్ మెయింటైన్ చేస్తుంటే అప్పుడు జనరల్గా కూడా అంటారు, నువ్వేం టాటా అనుకుంటున్నావు, బిర్లా అనుకుంటున్నావు, చాలా ఎగుస్టా చేస్తున్నావు అని అంటుంటారు. అంటే అంత ఫేమస్ అన్నమాట టాటా బిర్లా గ్రూప్స్ అంటే. సో ఇప్పుడు బిట్స్ పిలాని అమరావతి రాబోతుంది. ఓకే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ పిలాని అంటారు దాన్ని, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది ఫేమస్. బిట్స్ పిలాని అంటే దాంట్లో చదువుకోవడమే ఒక పెద్ద గొప్ప అనుకుంటారు. అంటే గొప్ప, నిజంగానే గొప్ప. దానిలో ఒక అంబిషన్, అది అక్కడ చదువుకోవాలి అని, అప్పుడు అమెరికా పోయి ఎంఎస్ చేయాలి లేదా అమెరికా పోయి చదవాలని ఎలా అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్, అలాగే బిట్స్లో చదువుకోవాలని కూడా విదేశస్తులు కూడా అనుకుంటారు. విదేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారు బిట్స్లో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. బిట్స్ పిలాని అని అంటే అది ఫేమస్ ఇంకా. సో ఇప్పుడు అలాంటి బిట్స్, ఇప్పుడు బిట్స్ అమరావతి వస్తుంది. అమరావతిలో 1000 కోట్ల రూపాయలతోటి ఈ బిట్స్ పిలాని యూనివర్సిటీని పెడుతున్నారు. 1000 కోట్లతో పెడుతున్నారు. ఎక్కడ సార్? అమరావతిలో. అమరావతిలో బిట్స్ పిలాని పెట్టబోతున్నారు. ఏంటి స్పెషల్ ఏంటి? అంతకుముందు ఆల్రెడీ దేశంలో బిట్స్ ఉన్నాయి కదా, బిట్స్ పిలాని ఉంది, ఇంకా రకరకాల చోట్ల ఉన్నాయి కదా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి దీని స్పెషల్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. అమరావతిలో పెట్టేదాన్ని స్పెషల్ ఏంటి అని. ఖచ్చితంగా అమరావతిలో పెట్టేదానికి ఒక స్పెషాలిటీ అయితే ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఏఐ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో ఏఐ అనేది ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుంది అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బిట్స్ పిలానికి ఒక టార్గెట్, ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటది? ఏఐ ప్లస్. ఏఐ ప్లస్ అంటే నెక్స్ట్ లెవెల్. ఏఐకి నెక్స్ట్ లెవెల్. ఓకే. ఆ నెక్స్ట్ లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లేటువంటి బాధ్యతని బిట్స్ వాళ్ళకి అప్పచెప్పారు. బిట్స్ పిలానికి, బిట్స్ ఇన్స్టిట్యూట్కి, అమరావతిలో పెట్టబోయేటువంటి బిట్స్కి 1000 కోట్లు పెట్టి అక్కడ పెడుతున్నారు. అంటే ఏఐ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఏఐ ప్లస్ సెంటర్, ఏఐ ప్లస్కి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం కానీ, తర్వాత దాని మీద రీసెర్చ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా అది చేస్తుంది. జనరల్గానే బిట్స్ అంటే టెక్నాలజీలో హై ఎండ్లో ఉంటుంది. అలాంటి దానికి ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఇచ్చి ఏఐ ప్లస్ అంటే నెక్స్ట్ లెవెల్కి, ఏఐలోనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడ పెట్టారు. దేశంలోనే ద ఫస్ట్ వన్ ఇది ఏఐ ప్లస్ యూనివర్సిటీ. ఏఐ ప్లస్ యూనివర్సిటీ ఇది దేశంలోనే ఫస్ట్ది. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అది లాంచ్ చేయబోతున్నారు. ఓకే. సో అది చేసేది ఏంటి? కంప్లీట్ టెక్నాలజీ. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ వచ్చేసింది. టాటా వాళ్ళు వచ్చారు కదా. టాటా వాళ్ళు వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి లాంచింగ్ 26 నెక్స్ట్ ఇయర్ 26 జనవరిలో దాన్ని లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరెవరు? టాటా కన్సల్టెన్సీ, ఐబిఎం, తర్వాత ఎల్ఎన్టీ, వీళ్ళ ముగ్గురు కలిసి సంయుక్తంగా టాప్ మోస్ట్ కంపెనీలు అవి. వాళ్ళు సంయుక్తంగా కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ని అక్కడ లాంచ్ చేయబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ దానికి హబ్ కావాలి అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. వాటికి ఆ టాస్క్ అప్పు చెప్పారు. ఓకే. అదే చాలా ఎక్కువ అనుకున్నారు అందరూ. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంది అని అంటే అది చర్చ జరుగుతుంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక పాలసీకి సంబంధించి ఒక విధానాన్ని ప్రకటించింది, క్వాంటమ్ కంప్యూటర్స్ విధానం. దాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. సో క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ అక్కడికి వస్తున్నాయి టెక్నాలజీ పరంగా.
అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అలాగే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, ఆ దిశగా మీరు అడుగులు వేయాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ ఆ విధమైన డైరెక్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ యూనివర్సిటీలు కూడా పేరు మోసినటువంటి యూనివర్సిటీలని ఆయన తీసుకురావడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ. ఇది గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విట్ లాంటి దాన్ని కూడా తీసుకొచ్చారు కదా. విట్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది తీసుకొస్తున్నారు బిట్స్. సో బిట్స్ కూడా వచ్చింది కనుక విట్ అమృతం అది ఇన్స్టిట్యూట్ ఉంది. తర్వాత ఇప్పుడు బిట్స్ వస్తుంది. సో అది టెక్నాలజీ హబ్ ఎలా అవుతుంది? అమరావతి అనేది ఒక టెక్నాలజీ హబ్ కావాలంటే అక్కడ యూనివర్సిటీలు రావాలి, రీసెర్చ్ జరగాలి. సో కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా రీసెర్చ్ జరుగుతుంది. దానికి తగ్గినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అక్కడ. సో రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీ పరంగా హై ఎండ్కి తీసుకెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ బిట్స్కి అప్పచెప్పారు. కుమారమంగళం ఆయన వచ్చారు, కుమారమంగళం గారితో మాట్లాడారు. కుమారమంగళం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషను, ఆయన చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని 1000 కోట్లతోటి యూనివర్సిటీ పెడుతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే మనం ఇప్పుడు కంపెనీస్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే నిజంగా నిరుద్యోగం అనేది కరువు అయిపోతుంది అని చెప్పుకోవచ్చా సార్? నిరుద్యోగం అంటే ఇప్పుడు దాంట్లో రకరకాలు, ఇప్పుడు హై ఎండ్లో చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ ఉంటారు, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఇలా రకరకాల ఐఐటి ఢిల్లీ ఇలా వాళ్ళు ఉన్నారు. ఐఐటి వాళ్ళు టెక్నాలజీ పరంగా మిగతా వాళ్ళకన్నా కూడా మెరుగైనటువంటి స్థితిలో ఉంటారు. మరి ఐఐటి సీట్ రావాలంటే నువ్వు బాగా చదవాలి, టాప్ మోస్ట్ స్టూడెంట్స్కే అది ర్యాంకులో వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు కదా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు అంటే సాఫ్ట్వేర్ ఏదో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నడిచింది. రేపు రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కాదు, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే రాబోయే రోజుల్లో లీడ్ చేస్తుంది అన్నప్పుడు నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ అయితేనే నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఎక్స్పర్ట్ అవుతావా కాదనేది నీ మీద డిపెండెంట్. ఇప్పుడు ఒకవైపు విద్యారంగాన్ని లోకేష్ గారు ఎప్పటికప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక వైపు పేరు మోసినటువంటి యూనివర్సిటీలను తీసుకొస్తున్నారు. ఇంకొక వైపు ఆ యూనివర్సిటీలో చదివి బయటికి రాగానే అవసరమైనటువంటి స్పేస్ టెక్నాలజీని, క్వాంటమ్ కంప్యూటర్స్ని, వీటన్నిటిని తీసుకొస్తున్నారు. మరి ఇన్ని మెట్లు వేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. యూనివర్సిటీ నుంచి బయట రాగానే నీకు అవసరమైనటువంటి జాబ్ ఉండేలాగా మీకు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మరి అక్కడ కూడా నేను చదవను, నాకు ఉద్యోగం కావాలని అంటే అది కుదరదు కదా. సో డైరెక్ట్ ఉద్యోగాల్లో మీకు టాప్ మోస్ట్ వాళ్ళు ఉన్నా ఇండైరెక్ట్ ఉద్యోగాలు 300 మందికి వస్తాయి. ఆడ ఉపాధి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో. ఏదో రకంగా డైరెక్ట్, ఇండైరెక్ట్ 2 రకాల ఉపాధులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అంటేనేమో నువ్వు టాలెంట్ అయితే కనుక నువ్వు బిట్స్లోనే చదివేసి ఆ తర్వాత ఏ స్పేస్లోనూ వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే అక్కడ ఆ స్పేస్ టెక్నాలజీ వచ్చిన దగ్గర, లేదంటే బిట్స్ యూనివర్సిటీ దగ్గర ఏదో ఒక షాపులు పెట్టుకురైనా బతికే వాళ్ళు ఉన్నారు. అది ఇండైరెక్ట్ జాబ్స్ అంటారు వాటిని. సో కాబట్టి ఉపాధి ఏదో ఒకటి దొరుకుతుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్. మనకి డైరెక్టే కనిపిస్తుంది ఇన్ని ఉద్యోగాలు అంటే డైరెక్ట్ కనిపిస్తుంది తప్పితే ఇండైరెక్ట్గా చాలా మంది డిపెండ్ అయి ఉంటారు దాని మీద. సో బిట్స్ అనేది రావటం అనేది అది ఒక ప్రతిష్టాత్మకం. ఇప్పుడు మామూలుగా అయితే గేమ్ చేంజర్ అంటారు కదా. సో అలా కొన్ని రావడం అంటే గేమ్ చేంజర్ లెక్క తీసుకోవాలి. ఇప్పుడు బిట్స్ ఇక్కడ పెడుతున్నారు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ పెడుతున్నారు, కుమారమంగళం గారు దానికి ఒప్పుకున్నారు అని అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి. సో బిట్సే అక్కడ ఉందని అంటే మామూలు విషయం కాదు అని అంటారు. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, హాస్పిటల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి, కానీ ఎయిమ్స్ గురించి ఎందుకు చెప్తున్నారు? ఎయిమ్స్కి ఉన్నటువంటి గుడ్ విల్ అది, అలాగే బిట్స్కి ఉన్నటువంటి గుడ్ విల్ టాప్. అందువల్ల అది రావడాన్ని ఒక పెద్ద అచీవ్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా భావిస్తుంది. అనేది ఒకవేళ ప్రభుత్వం ఏమైనా చేంజ్ అయితే మళ్ళీ ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయేటి అట్లా ఏమన్నా ఉంటుందంటారా? లేకుంటే ఉన్నా లేకపోయినా అట్లానే స్థిరంగా ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కొన్ని అట్లానే వెళ్ళిపోయినాయి కదా. సో అందుకు అంటే ఇప్పుడు బిట్స్ అనేది అదేమి చిన్న ఇన్స్టిట్యూట్ కాదు. గవర్నమెంట్ మారిపోతాను అది వెళ్ళిపోవడము అది కాదు. దేశంలో ఉండే ప్రధానమంత్రులు వాళ్ళే వాళ్ళ రాష్ట్రానికి బిట్స్ రావాలనుకుంటారు. సో కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళకు కూడా పేరు ఉంటుందిగా. సో వన్స్ విట్ వచ్చింది, విట్ వస్తే విట్ ఏం పోలేదు కదా. మధ్యలో 2019 నుంచి
24 మధ్యలో వీటేం పోలేదు కదా, ఉంది కదా. ఎస్. అలానే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ పోవు, ఎట్లాంటి ఎందుకంటే వీటికి నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైజ్ పేరుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ సంబంధం లేకుండా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు మళ్ళీ వెళ్లకుండా ఉండేలాగానే ఒప్పందాలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చేస్తారు. సరే, రాజకీయపరమైన ఒత్తిళ్ళు అవన్నీ వీళ్ళని ఏం చేయవు. వీళ్ళ ఈ స్థాయి వాళ్ళని ప్రభుత్వాలు మారినా కానీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటి సందేహాలు కూడా అవసరం లేదు. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్ చూపిస్తున్నాము, డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ చూసి కూడా మళ్ళా లేదు చంద్రబాబు గారి కంటే ఇంకా బాగా చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ప్రజల ఇష్టం. సో కాబట్టి అదేం క్రైటీరియా తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేస్తారు అంతే. దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని. లేదు మాకు ఇది చాలనుకుంటే వాళ్ళ ఇష్టం. చంద్రబాబు గారికి వచ్చే నష్టం ఏం లేదుగా.